వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని అభివర్ణించారు. ప్రజలంతా దీపావళిని పర్యావరణ రహితంగా చేసుకోవాలి. రాష్ట్రంలోని వైసీపీ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో నయా నరకాసురులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీప కాంతులతో శోభయామానంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మన భారతదేశంలో చేసుకునే ప్రతి పండగకి ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతోంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాము. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు. ఈ నరకాసురులు మారిచుల్లాంటి వారు. రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కసుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి నయా నరకాసురులకు వారి అనుచర గణనానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ తన దీపావళి సందేశంలో పేర్కొన్నారు.